అసెంబ్లీలో దానం నాగేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోవా లక్ష్మి తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన దానంపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. దానం మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో నోటికొచ్చినట్లు మాట్లాడడం దారుణమన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఏనాడు అసెంబ్లీ సమావేశాలను ఇలా నడపలేదని చెప్పారు. కంచె చైన్ వేసినట్లు ముఖ్యమంత్రి గారి నుండి మొదలు పెడితే కింది స్థాయిలో ఉన్న గౌరవ శాసనసభ్యులందరూ కూడా అన్పార్లమెంట్ వర్డ్స్ వాడడం అంటే మహిళా సోదరిమణులు తల్లులు తలంచుకునేటట్టు మాట్లాడిన భాష ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ అన్పార్లమెంట్ వర్డ్స్ వాడుతున్నప్పుడు అట్లీస్ట్ స్పీకర్ గారే మందలించి కట్ చేయండి అని చెప్పాల్సింది పోయి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన భాష ఏదైతే ఉందో సభ్య సమాజం అంతా తలంచుకోవాల్సిన సందర్భం. నిజంగా మాట ఉచ్చరించలేని భాషని ఈరోజు మాట్లాడున్నారు. తల్లుల గౌరవాన్ని తగ్గించేటట్టు, మహిళల గౌరవాన్ని తగ్గించేటట్టు. నాకు ఒక్కటి అర్థమైంది, వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ పెట్టున్నారు. నిజంగా దమ్మున్నోళ్ళైతే నిజంగా ఈ ప్రభుత్వానికి ఆ జాబ్ క్యాలెండర్ మీద చిత్తశుద్ధి ఉండుంటే ఎందుకు ఒక మాట మాట్లాడతాము ప్రతిపక్షం నుండి అంటే మాట్లాడడానికి అవకాశమే లేదు. ఇక్కడే వాళ్ళు అది బోగస్ గా పెట్టున్నారు. జాబ్ క్యాలెండర్ అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగానే వాళ్ళకు నిబద్ధత ఉండుంటే అది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తామనే దమ్ము ధైర్యం ఉండుంటే ఖచ్చితంగా ప్రతిపక్షానికి 1 నిమిషం టైం ఇచ్చేవాళ్ళు. ఇది ఊరికే నిరుద్యోగ యువకులను మోసం చేయడానికి పెట్టిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్న కూడా బడ్జెట్ రాష్ట్రానికి అవసరమైన బడ్జెట్ పెడుతున్నప్పుడు బడ్జెట్ సంబంధించిన డిస్కషన్ జరుగుతూ ఉంటే కూడా దానికి సమాధానం చెప్పడానికి అవకాశం లేక వాళ్ళకు చెప్పే ధైర్యం లేక ఏదో ఒక మాట మాట్లాడి ఆ రోజు కూడా మహిళలుగా మమ్మల్ని ఒక మాట అనేసి ఆ రోజు కూడా దాన్ని చేసుకుని వెళ్ళిపోయారు. ఈరోజు హైదరాబాద్ సిటీ మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. మరి ఈ ప్రభుత్వం ఏం పెట్టాలనుకుంటుంది, అసలు మీ ఆలోచన ఏంది అని అడగాలి అనే ఆలోచనతో మేముంటే ఎట్టి పరిస్థితులలో ఆ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయొద్దనే ఉద్దేశంతోనే ఈ జాబ్ దాంట్లో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయొద్దనే ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ శాసనసభ్యులు వాడిన భాష సభ్య సమాజం తలంచుకుంటుంది. ఇప్పుడైనా నిన్న మాకు నీతులు చెప్తూ నిజంగానే గౌరవ స్పీకర్ గారు ఈ అసెంబ్లీ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఆ మాట మాట్లాడొద్దు ఈ మాట మాట్లాడొద్దని మాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తన చెవులతో విన్నారు. ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పటికైనా ఆలోచించండి. ఈ గౌరవ సభ గౌరవాన్ని కాపాడండి. నిజంగా తలంచుకోవాల్సిన సందర్భం. ఇప్పటికైనా స్పీకర్ గారు యాక్షన్ తీసుకుని గౌరవాన్ని నిలబెట్టేటట్టు ప్రయత్నం చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే 10 సంవత్సరాలుగా మరి ఏనాడు కూడా ఇట్లాంటి సంఘటన జరిగిందా? 2 రోజుల నుంచి మహిళల మీద మరి సబితక్క గారు గాని తర్వాత సునీతక్క మీద మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విషయం మీకు అందరికీ తెలుసు. దానం నాగేందర్ ఏ పార్టీ నుంచి గెలిచి మాట్లాడతారండి? ఇవాళ జాబ్ క్యాలెండర్ కోసం మాట్లాడితే ఈ రోజు ఆయన ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు. దేవాలయం ఎట్లను అసెంబ్లీ అట్లా. ఇప్పుడు అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడొచ్చా ఆడవాళ్ళ గురించి? నిజంగా మాకు చాలా బాధాకరమైనండి. నిజంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అసలు అది అసెంబ్లీ కాదు.